మీ కళ్ళను మీరే నమ్మలేరు. వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శుభవార్త. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. తప్పక చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త కోసం వృశ్చిక రాశి వారు ఎన్నో సంవత్సరాలుగానే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ శుభవార్త వల్ల మంచి జరగబోతుంది. అలానే వృశ్చిక రాశి వారి ఈ మాసంలో స్థిరాస్తుల కొనుగోలు మీద, ఇన్వెస్ట్మెంట్ల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా దాంట్లో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ మాసంలో అనుకూలమైన ప్రయాణాల విషయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే, వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగా ఉంది. మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినట్లయితే దాన్ని నిలబెట్టేంత వరకు కూడా ఎంతగానో కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది. వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఇష్టదైవ నామస్మరణ చేసుకుని ప్రారంభించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో వృశ్చిక రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. పరిశ్రమల పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ పోటీదారులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అందులో కొంతమంది మిమ్మల్ని న్యాయబద్ధంగా గెలవలేక దొంగదారులు వెతుక్కొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అస్సలు ఏమరపాటుగా మాత్రం ప్రవర్తించుకోకండి. మీ యొక్క ప్రత్యర్థులపైన అలానే శత్రువులని నిరంతరం ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా వృశ్చిక రాశి వారి కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు అందరూ కూడా ఉత్తీర్ణత అయితే సాధిస్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం కోపం అనేది సమయంలో పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్నదానికి కూడా మీ స్నేహితుల మీద కానీ మీ తల్లిదండ్రుల మీద కానీ కోప్పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంతైతే ఉందో అది ఎవ్వరికీ కనిపించదు. అందరూ కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. కోపం వచ్చిన సమయంలో ఏదైనా ఇష్టమైన పని చేయడం లేదా ఒంటరిగా ఉండటం తప్ప ఇతర వ్యక్తులతో మాట్లాడకండి. దీనివల్ల మీరే బాధపడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా వరకు కూడా సరైన సమయానికి మీకు కావలసినటువంటి సలహాలు ఇచ్చే కొంతమంది అయితే ఉంటారు. వీరి వల్ల రాజకీయ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నూతనంగా రాజకీయ రంగాల్లోకి ప్రవేశించాలనుకునే వారికి ఇది కరెక్ట్ అయిన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి అనేది అధిక శాతమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం పై స్థాయి అధికారులతో చిన్న మనస్పర్ధలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా మీకు వారికి ఉన్నటువంటి అభిప్రాయ భేదాల వల్ల ఉద్యోగ విషయంలో మీరు సరిగ్గా పని చేయలేకపోవడం, లేకపోతే పని మీద దృష్టి పెట్టకపోవడం, ఈ యొక్క అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల మీద కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో తగ్గి వ్యవహరించుకోవడం మంచిది.
చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసొస్తాయని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం అధికంగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. ఇది మీ సంతానం యొక్క వివాహానికి సంబంధించి కానీ లేదా జీవిత భాగస్వామి విషయంలో కానీ ఈ శుభవార్త వింటారు. ఈ శుభవార్త వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కానీ సంతాన ఆరోగ్యం కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో తీసుకునేటువంటి నిర్ణయాలకు అందరి మద్దతు దొరకడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి రావాలనుకుంటారో అటువంటి వారు లభించడం జరుగుతుంది. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో చిన్ని కృష్ణుడు లేదా అమ్మవారి అడుగులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శనివారం లేదా శుక్రవారం రోజుల్లో ప్రారంభించుకోవడం మంచిది. ఈ రోజుల్లో చేసినట్లయితే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి రుణాలన్నీ కూడా తీసుకునే వారికి మీకు కూడా లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. స్థిరాస్తుల కొనుగోలుకైతే ఇక చెప్పనవసరం లేదు. మీరు అనుకున్న స్థిరాస్తిని అనుకున్న సమయానికి కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం అభివృద్ధి పరంగా ఎలాంటి డోకా ఉండదు. కానీ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. దీన్ని మీరు గుర్తించలేకపోతూ ఉంటారు. అందరూ మనవారే అని అనుకుంటారు, కానీ చాలామంది మీ డబ్బుని కానీ లేదా మీ పేరు ప్రఖ్యాతులను ఉపయోగించుకోవడానికి చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని ఎంత దూరంగా పెడితే మీ యొక్క అభివృద్ధికి అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న సమస్యలు ప్రారంభమైన మొదట్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ సమయం నుండి కూడా ఆరోగ్య విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు మాత్రం మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. నూతన స్నేహాలు ఉంటాయి. అలానే చిన్ననాటి స్నేహితులతో కూడా కలయిక ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. శుభకార్య ఆహ్వానాలు కూడా తరచూ వెళ్తూ ఉంటారు. ఈ మాసంలో శుభవార్తలకైతే ఎలాంటి కొరత ఉండదని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.